గంట సేపు ఏం చూస్తున్నావు? ఏం లేదు చెప్తలే కాఫీ తీసుకో. గంట నుంచి ఫోన్ లేదు చూస్తున్నావు. ఫోన్ ఎందుకు ముట్టద్దంటే ఫోన్ ఇతను చాట్ చేస్తున్నావు. ఏం కథ లేదు. జ్యోతి జ్యోతి ఏ జ్యోతి ఏ మోరి గంగలో పోతున్నావు? ఏం జర కాఫీ లేదు తలకాయ వస్తుంది. కాఫీ ఆర్డర్ పెట్టకు నువ్వు ఇట్లా. ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను తొందర. ఫోన్ గంట సేపు ఏం చూస్తున్నావు? ఏం లేదు చెప్తలే కాఫీ తీసుకో. గంట నుంచి ఫోన్ లేదు చూస్తున్నావు. ఫోన్ ముట్టకు నేను చేస్తాను. ఫోన్ ఎందుకు ముట్టద్దంటే చెప్తా ఫోన్ నువ్వు ఫోన్ ఇతను చాట్ చేస్తున్నావు. నాకెళ్తలేదు. తీసేసినావా? పాస్వర్డ్ తీసేస్తా. ఎందుకు? ఏం అవసరం? సరే పెడతానే తల్లి నీదే నీ పాస్వర్డ్ పెడతా. ఏం కథ లేదు జస్ట్ నార్మల్ గా చేంజ్ చేసిన. ఏం కాదు పెడుతున్నా చూడు నీ పాస్వర్డ్ పెడుతున్నాడు. ఏం కాదు నీ పాస్వర్డ్ చిన్నదానికి ఎందుకు ఇంత లొల్లి చేస్తున్నావు? నీదే చేంజ్ చేస్తున్నాడు ఎందుకు చిన్నదానికి ఇంత లొల్లి చేస్తున్నావు? ఇల్లు పట్టుకోవాలి ఇంటరే నేను ఏదో చేస్తున్నా అనుకుంటాను మళ్ళీ. నువ్వు చాట్ చేసావు. బాబోయ్ చూసారు కదా, భార్యాభర్తలు ఇంట్లో కాసేపు టైం స్పెండ్ చేస్తేనే కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అల్లరి చేస్తారు, అలుగుతారు, మళ్ళీ ఒకటవుతారు. మరి ఇంట్లోనే ఇలా ఉంటే 10 మంది కపుల్స్ కలిసి 70 రోజులు ఎటువంటి సోషల్ నెట్వర్క్ లేకుండా ఒక రియాలిటీ షో నేపథ్యంలో ఒక విల్లాలో గడిపితే ఎలా ఉంటుంది? టాప్ లేచిపోద్ది కదా. మరి ఇదే కాన్సెప్ట్ తో ఒక రియాలిటీ షోని జియో హాట్స్టార్ వాళ్ళైతే స్టార్ మాకి కొలాబరేషన్ ఇస్తూ కూడా చేస్తున్నారు. బిగ్ బాస్ ఆల్రెడీ 9 సీజన్స్ ని కంప్లీట్ చేసేసుకుంది. బిగ్ బాస్ లాగానే ఒక మంచి రియాలిటీ షోని ఒక వైవిధ్యంగా కపుల్స్ తో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ కూడా జియో హాట్స్టార్ వాళ్ళు చేస్తున్నారు. సో ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీంట్లో 10 మంది కపుల్స్ అయితే పాల్గొనబోతున్నారు. అందరూ కూడా సెలబ్రిటీ కపుల్స్. ఆల్రెడీ బిగ్ బాస్ లో ఒకసారి చూసేసాము, వరుణ్ సందేశ్ అండ్ వికాస్ షేరు ఒకసారి బిగ్ బాస్ కి వచ్చినప్పుడు ఏ విధమైన గొడవ చేశారో. ఇప్పుడు ఈ రియాలిటీ షోలో 10 మంది రియల్ కపుల్స్, అది కూడా సెలబ్రిటీ కపుల్స్ రాబోతున్నారు. 70 రోజుల పాటు ఒక విల్లాలో రియాలిటీ షోలో ఆడబోతున్నారు. ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, వాళ్ళిద్దరి మధ్యన గొడవలు ఉంటాయి, అలాగే గిల్లి కజ్జాలు ఉంటాయి, అలకలు ఉంటాయి, చివరికి ప్రేమానురాగాలు ఇవన్నీ కూడా ఉంటాయి. 3 పిల్లల గొడవలు అంటే ఆసక్తిగా ఎదురు చూసే పక్కింటి వాళ్ళు ఉంటారు, పొరిగింటి వాళ్ళు ఉంటారు. మరి ఇంత మంది గొడవలు చూడాలంటే 1000 కళ్ళతో ఎదురు చూడాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా మిస్ అవ్వకండి. మీకైతే ఒక ఐ ఫీస్ట్ ఎక్స్పీరియన్స్ ని మళ్ళీ స్టార్ మా ఇవ్వబోతుంది. సో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ ఒక కపుల్ రియాలిటీ షోని అయితే మన ముందుకు తీసుకురాబోతుంది. గొడవలు కావాలన్నా, గిల్లి కజ్జాలు కావాలన్నా, అలకలు చూడాలన్నా, 3 పిల్లల మధ్య రిలేషన్ ఎలా ఉండబోతుంది, ప్రేమానురాగాలు ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళు ఎలా ఉంటారు, అందులోకి సెలబ్రిటీ కపుల్స్ ఎలా ఉంటారు, ఇవన్నీ చూడాలంటే ఖచ్చితంగా ఈ షోని ఫాలో అవ్వండి. ఇప్పుడే కదా కొట్టుకున్నారు, బాధపడుతుంది ఆర్డర్ పెడుతున్నా. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఎన్ని గొడవలు ఉన్నా సరే చివరికి ఒకటి అవ్వాల్సిందే. సో ఈ కాన్సెప్ట్ లో వస్తున్న రియాలిటీ షోని అస్సలు మిస్ అవ్వకండి.